హలో తెలుగు ప్రియులారా, మన తెలుగు పాడ్కాస్ట్కు స్వాగతం. నేను రాధను. నేను రామ్. రాధా, నిన్నొక చిన్న ప్రశ్న అడగవచ్చా? తప్పకుండా రామ్, అడుగు. నువ్వెప్పుడైనా నీ ఫోన్ చూస్తున్నప్పుడు, ముఖ్యంగా లింక్డ్ఇన్ లేదా ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ వాడుతున్నప్పుడు అకస్మాత్తుగా బాధగా ఫీలయ్యావా? అంటే అందరూ జీవితంలో గెలుస్తున్నారు, నేను మాత్రం అక్కడే ఉండిపోయాను అని. ఓ రామ్, దాదాపు అందరూ ఎప్పుడో ఒకసారి ఇలాగే ఫీలవుతారు. నిజానికి ఈ ఫీలింగ్కొక పేరు కూడా ఉంది. దానిని కెరియర్ ఫోమో అంటారు. ఫోమో అంటే నాకు తెలుసు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని కదా. కానీ ఈ కెరియర్ ఫోమో అంటే ఏమిటి? మన స్నేహితులతో లేదా తోటివారితో పోల్చుకున్నప్పుడు మనం ఉద్యోగంలో వెనకబడిపోతున్నాం అని ఆందోళన కలగడమే కెరియర్ ఫోమో. మన జీవితం బావున్నా సరే, ఎవరో 22 ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ అయ్యారని లేదా ఒక స్నేహితుడికి కొత్త ఉద్యోగం వచ్చిందని చూడగానే మన ప్రయాణం చాలా నెమ్మలిగా సాగుతోందని మనకనిపిస్తుంది. అవును రాధా, సరిగ్గా నాకిలాగే అనిపిస్తుంది. లింక్డ్ఇన్ ఓపెన్ చేయగానే 5 నిమిషాల్లోనే నేనేదో తప్పు చేస్తున్నానో అనిపిస్తుంది. అసలిలా ఎందుకు జరుగుతోంది? దీనికి కారణం మన డిజిటల్ సంస్కృతి. ఇన్స్టాగ్రామ్లో ఇతరుల విహారయాత్రలను చూసి అసూయపడితే, లింక్డ్ఇన్ వంటి ప్లాట్ఫామ్స్ అంబిషన్ ఎన్వీ అంటే ఇతరుల లక్ష్యాలను చూసి అసూయపడేలా చేస్తాయి. అక్కడ అందరూ అవార్డులు గెలుచుకోవడం లేదా డ్రీమ్ జాబ్స్ సాధించడం గురించి పోస్టులు పెడుతుంటారు. కానీ మనం ఆన్లైన్లో చూసేదంతా నిజమేనా? అది చాలా మంచి పాయింట్ రామ్. సాధారణంగా అది పూర్తి నిజం కాదు. దీనిని మనం హైలైట్ రీల్ అంటాం. అంటే మనం వారి విజయాలను మాత్రమే చూస్తాం, కానీ ఆ విజయాల వెనుక ఉన్న నిద్రలేని రాత్రులు, ఉద్యోగ తిరస్కరణలు లేదా వారు పడే మానసిక ఆందోళనలను మనం చూడలేం. మనం మన తెరవెనుక జీవితాన్ని ఇతరుల జీవితంలోని అత్యుత్తమ క్షణాలతో పోల్చుకుంటాం. అది వినడానికి కొంచెం ఊరటగా ఉంది. కానీ ఏదైనా చేయడానికి ఒక సరైన సమయం ఉంటుందని నాకనిపిస్తుంది. అంటే ఒక వయసు వచ్చేసరికి చదువవ్వాలని, ఉద్యోగం రావాలని కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, ఇవెక్కడ్నుండొచ్చాయి? సైకాలజిస్టులు దీనిని సోషల్ క్లాక్ అని పిలుస్తారు. ఒక అదృశ్య గడియారమా? సరిగ్గా చెప్పావ్రామ్. 1960లలో బర్నీస్ న్యూగార్డెన్ అనే ఆవిడ దీని గురించి చెప్పారు. సోషల్ క్లాక్ అనేది సమాజం మన నుండి ఆశించే పనుల జాబితా. ఎప్పుడు చదువు పూర్తి చేయాలి, ఎప్పుడు ఉద్యోగం చేయాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అని అది మనకు చెబుతూ ఉంటుంది. అంటే మనమా గడియారం ప్రకారం నడుచుకోకపోతే మనం లేట్ అయిపోయామని ఫీలవుతాం. అవును, మనం ఈ అదృశ్య గడువులను అందుకోలేనప్పుడు ఆందోళనగా లేదా తక్కువగా ఫీలవుతాం. సమాజం చెప్పే ఈ సమయాలను మనం లోతుగా మనసులోకి తీసుకుంటాం. అప్పుడు మన విజయాన్ని ఈ గడువులతోనే కొలుస్తాం. నేను ఆ ఒత్తిడిని బాగా ఫీలవుతున్నాను, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ చూస్తున్నప్పుడు. అవును రామ్, ఒక్కొక్క యాప్ మనల్ని ఒక్కొక్క రకంగా ప్రభావితం చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ చూడడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని రీసెర్చ్ చెప్తోంది. ఎందుకంటే అక్కడ అంతా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. కానీ యూట్యూబ్ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రజలు వారి నిజజీవిత కథలను లేదా లోపాలను కూడా పంచుకుంటారు. అంటే ఒక స్నేహితుడి ప్రమోషన్ చూసి నేను బాధపడుతున్నాను అంటే నా మెదడు ఆ సోషల్ క్లాక్ని ఫాలో అవుతుందన్నమాట. అవును వామ్, అయితే ఈ గడియారం ప్రతి ఒక్కరికీ ఒకేలాగుండదు. మన సంస్కృతిని బట్టి మారుతుంది. ఉదాహరణకు, పాశ్చాత్య దేశాలలో స్వతంత్రంగా ఉండడం మీద దృష్టి ఉంటుంది. మనలాంటి దేశాలలో కుటుంబంతో కలిసి ఉండడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. నిజమే రాధా, ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువు కోసం అప్పులు, ఇంటి ధరలు పెరగడం వల్ల మన తల్లిదండ్రులు పాటించిన గడియారాన్ని మనం పాటించడం కష్టమైపోతోంది. సరిగ్గా చెప్పావ్రామ్. మన జీవితం ఒకే రకమైన షెడ్యూల్ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నిజానికి చాలామంది విజేతలు లేట్ బ్లూమర్స్ అంటారు. లేట్ బ్లూమర్స్ అంటే? అంటే ఆలస్యంగా వికసించే పుమ్ములా? అంత చక్కగా చెప్పావ్రామ్. అవును, తన అభిరుచిని లేదా విజయాన్ని జీవితంలో కొంచెం ఆలస్యంగా కనుగొనేవారిని లేట్ బ్లూమర్స్ అంటారు. మన సమాజం 20 ఏళ్లకి ఫేమస్ అయిపోవాలని కోరుకుంటుంది, ఎర్లీ బ్లూమర్ అబ్సెషన్. కానీ చాలామందికి విజయం అనేది ఒక మ్యారథాన్ లాంటిది, 100 మీటర్ల పరుగుపందెం కాదు. అది వినడానికి చాలా ధైర్యంగా ఉంది. 22 ఏళ్లకి డ్రీమ్ జాబ్ రాకపోతే నేను ఓడిపోయాను అని అనుకునేవాణ్ణి. అదే పెద్ద పొరపాటు రామ్. దీనివల్ల టాక్సిక్ ప్రొడక్టివిటీ, అంటే విశ్రాంతి తీసుకోకుండా ఎప్పుడూ ఏదో ఒకటి చెయ్యాలని ఒత్తిడేర్పడుతుంది. లేదా ఇంపోస్టర్ సిండ్రోమ్, అంటే నాకు ఏమీ రాదు, నేను ఇక్కడికి పనికిరాను అనే భయం కలుగుతుంది. అది నాకు తెలుసు, నేను కూడా కొన్నిసార్లు అలా ఫీలవుతాను. నువ్వొక్కడివే కాదురామ్. ఫోర్బ్స్ మ్యాగజీన్ పబ్లిషర్ రిచ్ కాల్గార్డ్ కూడా ఒక లేట్ బ్లూమరే. మన మెదడు 25 ఏళ్ల వరకు పూర్తిగా ఎదగదని ఆయన అంటారు. మరి సమాజం 20 ఏళ్లకే అంతా తెలిసిపోవాలని ఎందుకు కోరుకుంటుంది? అది చాలా లాజికల్ పాయింట్ రాధా.
అంటే నాకు 24 ఏళ్లొచ్చినా నేనింకా నేర్చుకుంటున్నాను అంటే నా మెదడు ఎదుగుదలకది సరైన సమయం అన్నమాట. ఖచ్చితంగా రామ్, నువ్వు లేట్ కాలేదు, ఎర్లీ కాలేదు. నీ ప్రయాణంలో నువ్వు కరెక్ట్ టైంలో ఉన్నావు. మ్యాగజీన్స్లో ఆ 30 అండర్ 30 లిస్ట్ చూసినప్పుడు ఇది గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటుంది. ఆ లిస్టులు విజయాన్ని కొలిచే ఒక పద్ధతి మాత్రమే, కాని 40-50 ఏళ్లలో ఆనందాన్ని కనుగొనేవారిని అవి పట్టించుకోవు. నీ సొంత వేగాన్ని అంటే పేస్ను కాపాడుకోవడమే అసలైన విజయం. నీ సొంత వేగాన్ని కాపాడుకోవడం బాగుంది. అంటే మనమా అదృశ్య గడియారాన్ని పట్టించుకోకూడదు. అవును, మనం ఆన్లైన్లో చూసే విజయం కేవలం ఒక రంగు మాత్రమే అని అర్థం చేసుకోవాలి. ప్రజలు విజయాన్ని పంచుకుంటారు, కాని పోరాటాన్ని పంచుకోరు. అంటే మనకు కెరియర్ ఫోమో అనిపించినప్పుడు నేను చూస్తున్నది కేవలం పైన కనిపించే రంగు మాత్రమే అని మనకు మనం చెప్పుకోవాలి. చాలా బాగా చెప్పావురామ్. ఆ ఒక్క వాక్యం సోషల్ మీడియా మాయను విరగ్గొడుతుంది. ఇప్పటివరకు మనం సమాజం మరియు యాప్స్ వల్ల వచ్చే ఒత్తిడి గురించి మాట్లాడాం. కానీ మన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుకోవాలి? దీనికి మొదటి మెట్టు ఏమిటంటే పోలిక అనేది మన శక్తిని దొంగలిస్తుందని గుర్తించడం. అవును, పక్కింటివాడి రోడ్డుమీద కాకుండా నా దారిమీద నేను దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా. అలాగే నీ సీజన్ ఏమిటో నువ్వు అర్థం చేసుకోవాలి. నా సీజనా? అవును, కొన్నిసార్లు మనం తయారవుతున్న సీజన్లో ఉంటాం. బయటకు అది నెమ్మదిగా అనిపించవచ్చు, మనం నేర్చుకుంటూ ఉండవచ్చు, లేదా గాయాల నుండి కోలుకుంటూ ఉండవచ్చు. అది ఇతరులకు పనిలా అనిపించకపోవచ్చు, కాని లోపల నీ వేర్లు పెరుగుతున్నాయి. వేర్లు చీకట్లోనే పెరుగుతాయి, అందరికీ కనిపించేలాగా కాదు. అద్భుతం రాధా. అంటే నేను పెద్ద పోస్టేదీ పెట్టకపోయినా నేనొక ముఖ్యమైన విధంగా ఎదుగుతున్నానన్నమాట. ఖచ్చితంగా రామ్. వ్యక్తిగత ఎదుగుదల అంటే ఎప్పుడూ మైలురాళ్లు దాటడం కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవడం కూడా ఒక విజయమే. ఇవన్నీ విన్నాక నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి. నేను నామీద నాకు కొంచెం లవ్ని చూపించుకోవాలి అని అనిపిస్తోంది. అదే ముఖ్యం రామ్, మనందరం ఇంకా నేర్చుకుంటున్నవాళ్లమే. నాకర్థమవుతుంది రాధా. కానీ నా ప్రాబ్లమేమిటంటే పర్ఫెక్షనిజం. ఏదైనా చేస్తే అది వెంటనే అద్భుతంగా ఉండాలి అని అనిపిస్తుంది. ఓ రామ్, క్యారీ గ్రీన్ అనే క్రియేటర్ ఏమంటారంటే మనం మన చెత్తగా ఉన్న మొదటి ప్రయత్నాలతో కూడా సంతోషంగా ఉండాలి అంటారు. చెత్తగా ఉన్న మొదటి ప్రయత్నమా? అవును, ఆవిడ తన మొదటి పుస్తకాన్ని రాసినప్పుడు అది కేవలం కొన్ని కాగితాల మీద పిచ్చిగీతలలాగే ఉంది. కాని ఆ ప్రయత్నం చెయ్యకపోతే ఆవిడ తర్వాత ఒక బెస్ట్ సెల్లర్ పుస్తకాన్ని రాయగలిగారు. ఏమీ చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం మేలు. నేనన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని ఎదురుచూస్తూ కూర్చున్నాను. వద్దురామ్, మన భవిష్యత్తు మనం ఈరోజు చేసే పనిమీద ఆధారపడి ఉంటుంది. రాఘా, ఇవన్నీ వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఫోమో, సోషల్ క్లాక్, లేట్ బ్లూమర్స్ ఇవన్నిటి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అవును, కాని ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. డిజిటల్ డీటాక్స్ ఎలా చేయాలో అనేది ముఖ్యం. ఆ టిప్స్ తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. విజయం అంటే ఏమిటో నువ్వు నిర్వహించుకోవాలి. అది నీ ఆనందం మరియు నీ ఎదుగుదలకు సంబంధించింది. నేను నా సొంత ఆనందాన్ని కనుగొనడం మీద దృష్టి పెడతాను. అది చాలా మంచి లక్ష్యం రామ్. గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు కూడా ఇప్పుడు కేవలం మార్కులు కాకుండా క్రియేటివిటీ ఉన్నవారిని కోరుకుంటున్నాయి. అంటే నేను స్కూల్లో టాపర్ కాకపోయినా నా భవిష్యత్తుకు ఏమీ కాదు. అస్సలు లేదు, నీ దారి నీదే. వేర్లు బలంగా ఉంటే పువ్వు ఎప్పుడు వికసించాలో అప్పుడు అందంగా వికసిస్తుంది. ఇప్పుడు నా కెరియర్ గురించి నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది రాధా. చాలా సంతోషం రామ్. మన ప్రశాంతతను కాపాడుకోవడానికి ఎన్నో పద్ధతులున్నాయి. వాటి గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం. రాధా, మనమిందాక సోషల్ క్లాక్ గురించి మాట్లాడుకున్నాం కదా, అసలీ గడియారం ప్రపంచమంతటా ఒకేలా ఉంటుందా? మంచి ప్రశ్న అడిగావు రామ్. నిజానికి సోషల్ క్లాక్ అనేది సంస్కృతిని బట్టి మారుతూ ఉంటుంది. పాశ్చాత్య దేశాలలో స్వతంత్రంగా ఉండటంపై ఎక్కువ దృష్టి పెడతారు. కాబట్టి అక్కడ ప్రజలు చిన్న వయసులోనే ఇల్లు వదిలి వెళ్లిపోవాలని, ఉద్యోగం సంపాదించాలని భావిస్తారు. అంటే మన దేశంలోలాగా కాదన్నమాట. అవున్రామ్, మనలాంటి దేశాలలో లేదా తూర్పు దేశాల సంస్కృతిలో కుటుంబానికి, సమాజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పెద్దయ్యాక కూడా తల్లిదండ్రులతో కలిసి ఉండటం ఇక్కడ గౌరవంగా భావిస్తారు. కాబట్టి ఇక్కడ సోషల్ క్లాక్ కొంచెం నెమ్మదిగా నడుస్తుంది. అంటే ఈ గడువు అనేది కేవలం మన చుట్టూ ఉన్న ప్రజలు పెట్టుకున్న రూల్ మాత్రమే, ప్రకృతి రూల్ కాదు. సరిగ్గా చెప్పావురామ్. కాని మనందరం ఈ రూల్స్ను మనం మనసులోకి తీసేసుకుంటాం. దీనివల్ల ఆ గడియారం ప్రకారం మనం పనులు చెయ్యకపోతే మనకు ఆందోళన లేదా సిగ్గు అనిపిస్తుంది. సోషల్ మీడియా ఈ ఒత్తిడిని ఇంకా పెంచుతోంది కదా? అవున్రామ్, సోషల్ మీడియా అనేది సోషల్ క్లాక్కు ఒక డిజిటల్ వర్జన్ లాంటిది. మన స్నేహితులు ఇల్లు కొనడం లేదా ప్రమోషన్ రావడం వంటి ఫోటోలు చూడగానే మనం వెనుకబడిపోయామని ఫీలవుతాం. కానీ రాధా,
నువ్విందాక చెప్పినట్లు అది కేవలం ఒక హైలైట్ రీల్ మాత్రమే కదా? ఖచ్చితంగా రామ్. ఇతరులు వారు జీవితంలోని అత్యుత్తమ క్షణాలను మాత్రమే పోస్ట్ చేస్తారు. వారి వెనుక ఉన్న కష్టాలు, భయాలు లేదా నిద్రలేని రాత్రులు మనకు కనిపించవు. మనం మన లోపల ఉన్న గందరగోళాన్ని ఇతరుల పర్ఫెక్ట్ పోస్టులతో పోల్చుకుంటున్నాం. మనం ఒక్కో యాప్ మన మీద ఒక్కోలా ప్రభావం చూపిస్తుందన్నావు కదా? అవును రామ్. ఉదాహరణకు ఇన్స్టాగ్రామ్ అనేది ఎక్కువగా ఫోటోల మీద ఆధారపడుతుంది. కాబట్టి అక్కడ అంతా పర్ఫెక్ట్గా ఉండాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ యూట్యూబ్లో వీడియోలు కొంచెం సహజంగా ప్రజల లోపాలను కూడా చూపిస్తూ ఉంటాయి. అంటే మన యాప్స్ ఎలా వాడుతున్నాం అన్నది కూడా ముఖ్యమే. నిజమేరామ్. మనం కేవలం ఇతరులతో పోల్చుకోవడానికి కాకుండా స్ఫూర్తి పొందడానికి ఈ యాప్స్ వాడితే మనకు మంచి జరుగుతుంది. లేకపోతే మనకు యాంబిషన్ ఎన్వి అంటే ఇతరుల లక్ష్యాలను చూసి అసూయపడే లక్షణం వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి రాధా? మనమిప్పుడు సీజన్ ఆఫ్ బికమింగ్లో ఉన్నామని గుర్తుంచుకోవాలి. ఒక చెట్టు పెరిగే ముందు దాని వేర్లు చీకట్లో లోపల బలంగా పెరుగుతాయి. అది బయటకు కనిపించదు, కానీ అది ఎదుగుదలకే సంకేతం. నేను కూడా నా వేర్లు పెంచుకుంటున్నాను అని అనుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది. అదే ముఖ్యం రామ్. అలాగే పర్ఫెక్షనిజం గురించి కూడా ఒకటి చెప్పాలి. మనం ఏదైనా చేసేటప్పుడు అది మొదట్లోనే పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటాం. కానీ క్యారీ గ్రీన్ అనే క్రియేటర్ ఏమంటారంటే మనం చెత్తగా ఉన్న మొదటి ప్రయత్నాలకు కూడా సిద్ధంగా ఉండాలి. ఆ పేరు వినడానికి వింతగా ఉన్నా ఆలోచన మాత్రం బావుంది. అవున్రామ్. ఆమె తన మొదటి పుస్తకాన్ని రాసినప్పుడు అది చాలా చెత్తగా ఉంది అని ఆమెకే అనిపించింది. కానీ ఆమె ఆ చెత్త ప్రయత్నం చేసింది కాబట్టే తర్వాత అద్భుతమైన పుస్తకాన్ని రాయగలిగింది. కాబట్టి మనం ఏమీ చెయ్యకుండా కూర్చోవడం కంటే కొంచెం అటూ ఇటూగా ఉన్నా సరే మొదలు పెట్టడం ముఖ్యం. మనం చేసే పనిని పదే పదే చేయడం వల్లే మెరుగుపడతామన్నమాట. ఖచ్చితంగా రామ్. భవిష్యత్తు అనేది మనం ఈ రోజు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. మనం విజయం సాధించాలంటే 10 మందికి కనిపించాల్సిన పనిలేదు. రాధా, మన మెదడు ఎప్పుడు పూర్తిగా ఎడుగుతుందన్నావు? న్యూరో సైంటిస్టుల ప్రకారం మన మెదడు 25 ఏళ్లు వచ్చే వరకు పూర్తిగా వికసించదు. 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో మనం అటు పిల్లలం కాదు, ఇటు పెద్దవాళ్లం కాదు. ఈ వయసులో మనకు భావోద్వేగాల మీద పూర్తి నియంత్రణ ఉండదు. మరి సమాజం మాత్రం 22 ఏళ్లకే మన జీవితం మొత్తం సెట్ అయిపోవాలని కోరుకుంటుంది కదా? అదే అసలైన సమస్య. ఫోర్బ్స్ మ్యాగజైన్ పబ్లిషర్ రిచ్ కాల్గార్డ్ కూడా తన 25వ ఏట ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవారు. అప్పుడాయన తన్ని తాను ఫెయిల్యూర్ అని అనుకున్నారు. కానీ ఆయన తర్వాత ఒక పెద్ద మ్యాగజీన్ని స్థాపించి విజయం సాధించారు. అంటే మనం కొన్నిసార్లు కొన్ని పనులను వదిలేయడం కూడా మంచిదేనా? అవున్రామ్. ఎప్పుడూ గివప్ చేయకూడదు అని మనకు చెబుతుంటారు. కానీ అది కొన్నిసార్లు తప్పుగావచ్చు. మనం తప్పుదారిలో ఉన్నామని తెలిసినప్పుడు దాన్ని వదిలేసి మనకు నచ్చిన దారిలోకి మారడం తెలివైన పని. దీనికేదైనా ఉదాహరణుందా? డానియల్ జేమ్స్ బ్రౌన్ అనే రచయిత ఉన్నారు. ఆయన స్కూల్లో ఉన్నప్పుడు చాలా ఆందోళనగా ఫీలయ్యేవారు. దాంతో ఆయన స్కూల్ మానేశారు. ఆ సమయాన్ని ఆయన లైబ్రరీలో తనకు నచ్చిన పుస్తకాలు చదువుతూ గడిపారు. ఆ జ్ఞానమే ఆయనను గొప్ప రచయితను చేసింది. అంటే ఆయన సరైన సమయంలో తప్పుదారిని వదిలేశారన్నమాట. సరిగ్గా చెప్పావురాం. దీన్నే పర్పస్ఫుల్ క్విట్టింగ్ అంటారు. సమయం వృధా చేసే పనులను ఆపి మన అసలైన లక్ష్యం మీద దృష్టి పెట్టాలి. రాధా, ఇప్పటివరకు మనం సోషల్ క్లాక్, పోలికలు, వేర్లు పెంచుకోవడం మరియు తప్పుదారిని వదిలేయడం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అవున్రామ్. ఇవన్నీ విన్నాక మనందరికీ ఒకటి అర్థం కావాలి. మీరు లేట్ కాలేదు, మీరు ఎర్లీ కాలేదు. మీరు మీ సమయం ప్రకారం సరిగ్గానే ఉన్నారు. ఈ మాట వినడానికి చాలా బావుంది. కానీ సోషల్ మీడియాలో ఏదైనా చూసినప్పుడు మనకొచ్చే ఆ ఆందోళనను, అంటే పానిక్ స్పైరల్ని ఎలా ఆపాలి? దానికి కొన్ని ప్రాక్టికల్ పద్ధతులున్నాయి రామ్. వాటిని డిజిటల్ రెసిలియన్స్ అని పిలుస్తారు. ఆ పద్ధతులేమిటో తెలుసుకోవాలనుంది. వాటి గురించి కూడా మాట్లాడుకుందామా? ఖచ్చితంగా. మన ఫోన్లను మనం ఎలా కంట్రోల్ చేయాలో తెలిస్తే మన సగం సమస్యలు తీరిపోతాయి. మరి ఆ విషయాలను మనం ఇంకా లోతుగా తెలుసుకుందాం. రాధా, నేను నా డిజిటల్ రెసిలియన్స్ టూల్ కిట్ను నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మన ఫోన్లు మన భావోద్వేగాలను కంట్రోల్ చేయకుండా మనం వాటిని ఎలా మేనేజ్ చెయ్యాలో ఇందాక అన్నావు కదా, అసలు ఎక్కడ మొదలుపెట్టాలి? మొదటి మెట్టు చాలా ప్రాక్టికల్ రామ్. మన సోషల్ మీడియా ఫీడ్ను క్యూరేట్ చేసుకోవాలి. ఎవరి పోస్ట్లైనా చూసినప్పుడు నీకు నిరంతరం ఆందోళనగా లేదా నేను వెనకబడిపోయాను అని అనిపిస్తే వారిని అన్ఫాలో చేయడం లేదా మ్యూట్ చేయడం తప్పుకాదు. అంటే వారు నా స్నేహితులైనా లేదా నేను ఇష్టపడే వ్యక్తులైనా సరేనా? అవును. నీ మానసిక ప్రశాంతత అనేది డిజిటల్ నెట్వర్కింగ్ కంటే చాలా ముఖ్యం. అలాగే లింక్డ్ఇన్ ఫెటీగ్ బ్రేక్స్ తీసుకోవచ్చు. అంటే ప్రతిరోజూ కాకుండా వారానికి 1-2 సార్లు మాత్రమే ఆ యాప్స్ చెక్ చేయమని కెరియర్ కోచ్లు సలహా ఇస్తున్నారు. మనం ఇందాక మాట్లాడుకున్న యాంబిషన్ ఎన్వీని ఆపడానికి ఇది మంచి మార్గంలా ఉంది. మరి ఫోన్ వాడుతున్నప్పుడు ఇంకేం చెయ్యొచ్చు? మనం ప్లాట్ఫామ్లను తెలివిగా ఎంచుకోవాలి.
రీసెర్చ్ ప్రకారం ఇన్స్టాగ్రామ్ అంతా పర్ఫెక్ట్ క్షణాల హైలైట్ రీల్ అయితే యూట్యూబ్లో ప్రజలు తమ లోపాలను కూడా పంచుకుంటారు కాబట్టి అది మరింత సహజంగా అనిపిస్తుంది. బాగుంది. మరి ఫోన్ పక్కన పెట్టినప్పుడు మన దైనందిన పని గురించి ఎలా ఆలోచించాలి? మనం మైక్రోవిన్స్ అంటే చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టాలి. ఏదైనా పెద్ద ప్రమోషన్ వచ్చేవరకు ఆగక్కర్లేదు. ఒక చిన్న ఆన్లైన్ కోర్స్ పూర్తి చేసినా, 5 జాబ్ అప్లికేషన్లు పంపినా, లేదా కొత్త వ్యక్తిని కలిసి పని గురించి మాట్లాడినా వాటిని గుర్తించి నిన్ను నువ్వు మెచ్చుకో. నేను ఎప్పుడూ ఆ చిన్న విషయాలను పట్టించుకోను, ఎందుకంటే నా దృష్టంతా పెద్ద గోల్ మీదే ఉంటుంది. కానీ ఆ చిన్న అడుగులే మనల్ని అక్కడికి తీసుకెళ్తాయని ఇప్పుడు అర్థమవుతోంది. ఖచ్చితంగా. అలాగే నీ సర్కిల్ ఆఫ్ కంట్రోల్ గుర్తుంచుకోవాలి. ఇతరులు ఏం చేస్తున్నారో మనం కంట్రోల్ చేయలేం. కాబట్టి మనకు చేతకాని విషయాల గురించి చింతించకుండా మన విలువలు మరియు మన విజన్ మీద మాత్రమే దృష్టి పెట్టాలి. అంటే నా దారి మాత్రమే నాకు ముఖ్యం. సరిగ్గా చెప్పావు. మరొక ముఖ్యమైన విషయం పాజిటివ్ సెల్ఫ్ టాక్. క్రీడాకారులు ఆత్మవిశ్వాసం కోసం దీన్ని వాడుతుంటారు. నేను సిద్ధంగా ఉన్నాను, నేను కష్టపడ్డాను, నేనిది చెయ్యగలను అని మనకి మనం చెప్పుకోవాలి. కెరియర్ ఫోమో అనిపించినప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. నేనొక ఫెయిల్యూర్ అని అనుకునే బదులు నేను ఇంకా నేర్చుకుంటున్నవాణ్ణి అని చెప్పుకోవచ్చు. అద్భుతం. సోషల్ మీడియాలో అందరూ పర్ఫెక్ట్గా కనిపిస్తున్నా మనం వర్క్ ఇన్ ప్రోగ్రెస్లా ఉండటం తప్పు కాదు. నిజానికి చాలామంది లోపల భయపడుతూనే ఉంటారు, కానీ అది బయటకు చెప్పరు. నా 20 ఏళ్ల వయసు ఒక డెడ్లైన్ కాదని గుర్తుంచుకోవడం కూడా నాకు సహాయపడుతుంది. ఖచ్చితంగా. నీ 20 ఏళ్ల వయసు అనేది ప్రయోగాలు చేయడానికి, తప్పులు చేయడానికి ఉంటుంది. 30 ఏళ్లలోపే సక్సెస్ అయిపోవాలనేది ఒక అపోహ మాత్రమే. గణాంకాల ప్రకారం 30 ఏళ్లలో ఉన్నవారు తమ జీవితంలో సగం కూడా పూర్తి చేయలేదు. కాబట్టి వికసించడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆ మాట నా మీద ఉన్న ఒత్తిడిని చాలా వరకు తగ్గించింది. మనం ఇందాక మాట్లాడుకున్న సీజన్ ఆఫ్ బికమింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నాను. అవును, అది జీవితాన్ని చూడ్డానికి ఒక గొప్ప మార్గం. నువ్వు నేర్చుకుంటున్నా లేదా కేవలం కష్టాలను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నా సరే అది సరిపోతుంది. వేర్లు చీకట్లోనే పెరుగుతాయి. నీ ఎదుగుదల 10 మందికి పైన కనిపించటం లేదంటే నువ్వు లోపల చాలా బలంగా తయారవుతున్నావని అర్థం. అంటే ఈ ఏడాది నేను కేవలం కష్టాలను తట్టుకుని నిలబడి ఉంటే చాలు, నేనొక సర్వైవర్లా గర్వపడాలి. ఖచ్చితంగా. ఒకవేళ నువ్వు ఈ ఏడాది కేవలం నిలదొక్కున్నా సరే అది సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. రాధా, ఈరోజు మనం కెరియర్ ఫోమో, సోషల్ క్లాక్, లేట్ బ్లూమర్స్, మైక్రోవిన్స్ ఇలా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఎవరైనా ఇంకా తాము వెనకబడి ఉన్నామని ఫీలవుతుంటే వారు గుర్తుంచుకోవాల్సిన ఒక్క ముఖ్యమైన విషయమేమిటి? మనం వనరుల్లో చూసిన ఒక వాక్యం నాకు గుర్తొస్తోంది. మీరు లేట్ కాలేదు, మీరు ఎర్లీ కాలేదు, మీరు మీ సమయం ప్రకారం సరిగ్గా ఉన్నారు. నీ ప్రయాణం ఒక మ్యారథాన్ లాంటిది. విజయమనేది నీ ఓపిక మీద, నీ ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఎవరో పెట్టిన గడువు మీద కాదు. నా ప్రయాణంలో నేను సరైన టైంలో ఉన్నాను. ఇది నేను రాసిపెట్టుకుంటాను. ఖచ్చితంగా రాసుకో. విజయమంటే ఏమిటో నీకు నువ్వు నిర్వచించుకో. అది కేవలం ఒక జాబ్ టైటిల్ లేదా జీతం మాత్రమే కాదు. అది నీ ఆనందం మరియు నీ తృప్తికి సంబంధించింది. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నాకు అసలు ఇష్టంలేని రేసులో పరిగెత్తడం నేను ఆపేశాను. అది ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఫీలింగ్ రామ్. ఇతరుల పరుగుపందం ఆపేస్తే నీ దారిలో నువ్వు సంతోషంగా సాగిపోవడానికి కావలసిన శక్తి నీకు దొరుకుతుంది. మన తెలుగు శ్రోతలకు కూడా ఈ సంభాషణ సహాయపడుతుందని ఆశిస్తున్నాను. ఎంత గొప్ప విజేతలైనా ఇటువంటి ఒత్తిడిని ఎదుర్కొన్నవారే. అవును, మనల్ని మనం ప్రేమించుకుంటూ మన సమయాన్ని మనం నమ్మితే మనందరం మనకు కావలసిన సమయంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మన వేగాన్ని, మన ఇష్టాన్ని కాపాడుకోవడమే అసలైన విజయం. సరిగ్గా చెప్పావ్. మన దారిమీద దృష్టి పెడదాం. మన వేర్లను బలంగా పెంచుకుందాం. విజయమనేది దానంతటదే సరైన సమయంలో వస్తుంది.